మీ ఫేవరెట్ యూట్యూబరే మీకు అగైనెస్ట్ అయితే ఒక్క క్వశ్చన్ 2 minutes, thousands of hate comments, false allegations, bullied all over social media. ఎప్పట్లానే సిఎస్పి వీడియో చూస్తున్నా అప్పటి వరకు నాకు తెలియని ఒక సంఘటన ఆ వీడియోలో చూసా. మన మాస్టారు చేసిన తర్వాత ఒక అమ్మాయితో అర్ధనగ్న వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలు ఇప్పుడు లీక్ అయిపోయాయి. అది ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. అప్పుడు నేనున్న సిచ్యువేషన్ కి ఇలా ఆలోచించా, రేపు నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలానే జరిగితే ఇలానే వీడియో చేస్తాడా? మాస్టారు చేసిన తర్వాత ఒక అమ్మాయితో అర్ధనగ్న వీడియోలు తీసుకున్నాడు. ఆ వీడియోలు ఇప్పుడు లీక్ అయిపోయాయి. అది ట్రెండింగ్ అనమాట ఇప్పుడు. మా ఇంట్లో వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఇలా జరిగితే ఆ టైంలో నార్మల్గానే వాళ్ళు ఎంతో మెంటల్ స్ట్రెస్లో ఉంటారు. ఒక బాధ్యత గల ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు ఇలా వేరే వాళ్ళ ప్రైవేట్ ఇష్యూని ఇంటర్నెట్లో ప్రమోట్ చేస్తున్నాడు? వన్ ఆఫ్ ద క్యారియర్గా ఎందుకున్నాడు? న్యూస్ పేరుతో వ్యూస్ కోసం ఏమైనా చేస్తారా? నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని యూజ్ చేసుకుంటా క్వశ్చన్ చేస్తా. ఒక్క క్వశ్చన్ 2 minutes వీడియో వేసిన 3 hours లోపు రిప్లై వీడియో వచ్చేసింది. నాకు అప్పుడు వచ్చిన ఫస్ట్ డౌట్, ఇంత ఖాళీగా ఉంటాడు. సెకండ్ డౌట్, క్వశ్చన్ చేస్తే కాంట్రవర్సీ అంటాడేంటి? ఆ వీడియో చూసేలోపు వచ్చి పడిపోయారు ఛానల్లోకి థౌజండ్స్ ఆఫ్ హేట్ కామెంట్స్. రోజుకొక వ్యూ, ఒక సబ్స్క్రైబర్, ఒక్కొక్క లైక్ అండ్ కామెంట్ చూసి మురిసిపోయే ఛానల్లోకి జనాలు దండయాత్ర చేశారు. టాక్సిక్ ఆడియన్స్, హెరాస్మెంట్ ఆన్ ఆల్ ప్లాట్ఫామ్స్, ఫియర్, స్ట్రెస్, మెంటల్లీ డిప్రెస్డ్, 200+ సబ్స్క్రైబర్స్ లాస్. ఒక్క మెసేజ్ కూడా రాలే అతని నుండి. ఆఫ్టర్ 6 days సెకండ్ వీడియో వేసిన హేట్ని డిఫెన్స్ చేసుకుంటూ మళ్ళీ ఈసారి 300+ హేట్ కామెంట్స్. నంబర్స్ వస్తే తప్ప అన్నయ్యకి మనుషులు కనబడరనుకుంటా. ఫస్ట్ టైం మెసేజ్ చేసిండు 5000 సబ్స్క్రైబర్స్ ప్లస్. ఐ ఫెల్ట్ సో బ్యాడ్. సెకండ్ వీడియో నాకు చాలా నచ్చింది. సిచ్యువేషన్ని బాగా హ్యాండిల్ చేసావు. నా ఫేవరెట్ యూట్యూబర్ మెసేజ్ చేశాడని ఆనందపడాలో ఏంటి, జరిగిన 3 months తర్వాత నువ్వు వచ్చి చెప్పేదని బాధపడాలో నాకు అర్థం కాలేదు. కార్తీఫర్ ఎర్రిపుకు. ఈ ప్రొఫైల్ పిక్ ని కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ ప్రొఫైల్ పిక్ లో ఇద్దరుంటారు. ఒకటి కార్తీఫర్, ఇంకొకటి ఎర్రిపుకు. జనాల్ని ఎడ్యుకేట్ చేయాల్సిన ఇన్ఫ్లుయెన్సరే మిస్లీడ్ చేసి మ్యానిపులేట్ చేసి లంగా పనులు చేస్తే రోజుకొక వీడియో చేయాలి. యూట్యూబ్ ఆల్గరిథాన్ని ఎక్స్ప్లోయిట్ చేయాలి. ఆడియన్స్ ని నంబర్స్ అండ్ రీచ్ లా చూస్తాడు. ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ ఎమోషన్స్ తో పని లేదు. ఆల్గరిథాన్ని ఎక్స్ప్లోయిట్ చేసుకుంటూ న్యూ ఆడియన్స్ ని తీసుకొచ్చుకుని మనీ సంపాదించడం వీడి మెయిన్ మోటో. 301 డైరీస్ లాంటి పెద్ద ఛానల్స్ తో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ని ఎడిట్ చేసి దానికి డబ్బింగ్ చెప్పి మ్యానిపులేట్ చేశాడు. అది తీసే వరకు వాళ్ళు ఊరుకోలేదనుకోండి, అది వేరే విషయం. ఎడిటింగ్ అండ్ క్వాలిటీ మీద ఎఫర్ట్స్ పెట్టడం. ఎన్ని టైం వేస్ట్ అవ్వాలి సార్, నాకు మనకి సరిపోని ఎవరు. ఇద్దరి మధ్య రోస్ట్ బ్యాటిల్ ని జనరలైజ్ చేసి అవసరం లేని వాళ్ళను కూడా దీనిలోకి లాగి కావాలని సీన్ క్రియేట్ చేయడం. ఆడియన్స్ ఎమోషన్ ని యూజ్ చేసుకుని క్యాష్ చేసుకుందాం అనుకోవడం. నా పేరు చెప్పి జనాలని ఎమోషనల్ గా కొట్టి సబ్స్క్రైబ్ చేయించి దాన్ని ఇప్పుడు షార్ట్స్ ఛానల్ కింద కన్వర్ట్ చేయడం. డెడ్ అయిపోతున్న గేమింగ్ ఛానల్లో నా పేరుతో లైవ్ స్ట్రీమ్ వేసి దాన్ని రివైవ్ చేసుకున్నాడు. ఇది నేను చెప్తున్నది కాదు, వాడు సబ్స్క్రైబర్సే కామెంట్ చేశారు ఇలా. గేమింగ్ ఛానల్ పెట్టి 1 year అయినా 20K సబ్స్క్రైబర్సే. అదే నా పేరుతో జనాల ఎమోషన్స్ వాడుకుంటే 1 day లో 10K+ సబ్స్క్రైబర్స్. రే, ఇక్కడ ఆడియన్స్ ఎమోషనల్, ఎర్రిపుకులు కాదు. చేసుకోరా బాబు, చేసుకో. నా పేరు చెప్పుకుని నీ ఆడియన్స్ నువ్వే ఎర్రిపప్పలు చేసుకుని మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ కి, ఇంకా కావాలంటే అమ్ముకుని బిజినెస్ చేసుకుని బతికేయాలా? గుద్ద మీద పిక్కు పెట్టుకుంటావో, నీ గుద్ద దగ్గర పిక్ పెట్టుకుంటావో నీ ఇష్టం. ఎవరైనా వాడి మీద వీడియో చేస్తే విషపూరితమైన ఐడియాలజీస్ జనాల్లో స్ప్రెడ్ చేసి హేట్ పంపించడం. ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో వాళ్ళకన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ మీద నెగిటివ్ గా మాట్లాడి రీచ్ దొబ్బడం.
సిఎస్బి అనే 3000 సబ్స్క్రైబర్ స్పెషల్ వీడియోలో క్లిప్ ఇది. That's when I came to know about Indian YouTubers making amazing content in Hindi. Carrie Minati, BBK Vines. I came to know about all these people. ఓకే, ఇక్కడ మనం గమనించినట్టయితే సిఎస్బి అనే అమేజింగ్ కాంటెంట్ అని చెప్పి ఇద్దరు నేమ్స్ చెప్తాడు. బీబీకే వైన్స్, ఇండియాస్ ఫస్ట్ 10 మిలియన్ క్లబ్ ఇన్ఫ్లుయెన్సర్. క్యారీ మినాటి అప్పుడు టాప్ యూట్యూబర్ అయిన బీబీకే వైన్స్ ని రోస్ట్ చేసి ఫేమస్ అయ్యి ఇప్పుడు నంబర్ 1 యూట్యూబర్ గా ఉన్నాడు. అంటే తనకన్నా పెద్ద ఛానల్ అయిన బీబీకే వైన్స్ ని రోస్ట్ చేసి ఇప్పుడు ఫేమస్ అయ్యి నంబర్ 1 యూట్యూబర్ గా ఉన్నాడు. ఇద్దరు వీడియోస్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు మెయిన్ గా ఉండేది బూతులు. బూతులు వాళ్ళు చేస్తే అది అమేజింగ్ కంటెంట్. Amazing content in Hindi. అదే తెలుగులో మేము చేస్తే అది పచ్చి బూతు వ్యాపారం. పచ్చి బూతు వ్యాపారం. I got broads in Atlanta, just to lean the family. Credit cards in the scammers, getting no licks in the bank. Legacies. అన్నయ్య చెప్పిందాన్ని అన్నయ్య కాంట్రాడిక్ట్ చేస్తున్నాడు. అంతేందుకు నంబర్ 1 తెలుగు రోస్టింగ్ ఛానల్ అయిన 301 డైరీస్ కూడా బూతులు వాడతారు. అంటే ఇప్పుడు వాళ్ళు పచ్చి బూతు వ్యాపారం చేస్తున్నట్ట. అకార్డింగ్ టు సెయింట్ సిఎస్బి రూల్ ని ఆడుకుంటూ ఉంటాడు. వాడిని కాపాడడానికి మన బట్టకాయల ద్వారా ట్రైన్ మీదకి దూకి ఉరుకుతాడు. లిటరల్ గా ఆ సీన్ చూసిన రియాక్షన్ ఏంటో తెలుసా? ఈ విధంగా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ లో వాడికన్నా ఎక్కువ ఫాలోవర్స్ ఉండే వాళ్ళని టార్గెట్ చేయడం, వాళ్ళ మీద నెగటివ్ గా మాట్లాడి రీచ్ దొబ్బడం. పచ్చి బూతు వ్యాపారం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ హిపోక్రేట్ క్యారీ ది అమేజింగ్ కాంటెంట్ అన్నాడు. మరి ఆయన ద ఆర్ట్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ అనే వీడియో చూసుండడా? ఇక్కడ వీడియో సమ్మరీ ఏంటంటే, బూతులని మనం వాడే వర్డ్స్ మనం ఉన్న ప్లేస్ అండ్ సిచ్యువేషన్ ని బట్టి చేంజ్ అయిపోతుంది. కొన్ని చోట్ల పోరా అంటారు, ఇంకొన్ని చోట్ల వెల్లురా అంటారు. అదే మా వైజాగ్ లో అందులోనూ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటారు. ఇక్కడ మనం వాడే పదం ఏమైనా మీనింగ్ ఒకటే. దీన్నే స్లాంగ్ అంటారు. స్లాంగ్ స్లాంగ్ స్లాంగ్. రే ఎడ్యుకేటెడ్ ఫూల్, అర్థమవుతుందా? నిన్న మ్యాచ్ లో ధోని ఒక్కొక్కడు గుద్ద దెంగేశాడు. అంటే ఇప్పుడు నిన్న ధోని గేమ్ ఆడకుండా వాళ్ళతో రతి క్రీడ చేశాడనా? కాదు. నీ చెత్త. చూడండి గైస్, నాకు ఎంత రెస్పెక్ట్ ఇస్తా. అన్నయ్య మొత్తం మ్యానిపులేట్ చేసి దుబ్బావుగా. లాస్ట్ వీడియో చేసినప్పుడు సిఎస్బి అనే నాకు పెట్టిన ఈ మెసేజెస్ మైండ్ లో పెట్టుకుని చేసా. నేను అసలు హర్ట్ కాను బ్రో. నేను ఫారిన్ యూట్యూబర్స్ ఇన్స్పిరేషన్ తో స్టార్ట్ చేసా. వాళ్ళు డిస్ట్రాక్ట్స్ అది ఇది అని కొట్టుకు వస్తారు. వాళ్ళకి దమ్ముంది కాబట్టి అలాంటివన్నీ చేస్తారు రోషంతో. మనకి ఓబిఎస్ ముందు నుండి లేచి వీడియోలు చేయడం చేత కాదు కదా, ఇంకా డిస్ట్రాక్ట్స్ ఏం చేస్తావులే. సిస్టమ్ ముందు కూర్చుని ఛానల్స్ క్రియేట్ చేసుకుని హేట్ పంపించుకో. వెనకడికి నీలాంటోడే తెంగలాక మంగళవారం అన్నాడంట. చిల్ బ్రో, నా మీద ఏమన్నా చెయ్యి, నీ ఇష్టం. డాట్ డాట్ డాట్. ఓకే రా, ఇతనికి ఫారెన్ అండ్ నార్త్ కాంటెంట్ మీద మంచిగా ఐడియా ఉంది, బ్రాడ్ మైండెడ్ కదా అని ఫేక్ చేయకుండా మా స్లాంగ్ లో వీడియో చేశారా? సిఎస్బి లవ్ యూ అంటుంటాడు కదా అని సరదాగా మా ఇద్దరిని వర్చువల్ రిలేషన్షిప్ లో ఉన్నట్టు స్టోరీ లైన్ పెట్టి వీడియో చేసినారా? వీడియోని వర్చువల్ సెక్స్ ఆర్ ఫక్ తో రిలేట్ చేసిన. ఫస్ట్ టైం ఒక వీడియో 2 days లో కంప్లీట్ చేసా. ఓవర్లుక్ లో 2 మిస్టేక్స్ చేసిన. కాక్స్ బాయ్ అన్న దగ్గర ట్రెండింగ్ అని టెక్స్ట్ పెట్టడం మర్చిన. అంటే ఇప్పుడు ట్రెండింగ్ ది చేస్తాడని కాదు, అంటే ట్రెండింగ్ టాపిక్స్ మీదనే ఎక్కువ వీడియోస్ చేస్తాడని. అయినా పర్లేదు, నీ టాక్సిక్ ఆడియన్స్ నుండి థౌసండ్స్ ఆఫ్ హేట్ కామెంట్స్ పడినా నేను ఒక మాట అంటే నీకేం కాదులే. నేను ఇది ఏ కాంటెక్స్ట్ లో చెప్పానో చూడండి గైస్. ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకోవాల్సిన కర్మ నాకేంట్రా? ఏం ఎట్లా కనబడుతున్నాడు నేను? అయినా ఫేక్ ఫాలోవర్స్ తెచ్చుకుంటే నాకు రీచ్ వస్తుందా? నేను చెప్తున్నాను మావా, నాకు ఈ నంబర్స్ నథింగ్. నన్ను అడిగితే అప్పుడెప్పుడో చిన్నప్పుడు ఉండింది అనమాట. అదేంటది, నాకు 1000 ఫాలోవర్స్, నాకు 2000 ఫాలోవర్స్ అటండి. పిల్ల బచ్చ ఆటలు ఆడం. మై ఓన్లీ టార్గెట్ ఈస్ రీచ్. వాడు ఈ నంబర్స్ ఆర్ నథింగ్, కాంటెంట్ ఉంటే అన్ని అవే వస్తాయన్న కాంటెక్స్ట్ లో వాడాడు అనుకున్నా. ఇట్స్ మై మిస్టేక్. కాంటెంట్ గురించి వీడెందుకు మాట్లాడతాడన్న లాజిక్ మిస్ అయినా గైస్. ఐఎమ్ రియల్లీ సారీ సిఎస్బి. సో అది తప్పు కాబట్టి అకార్డింగ్ టు సెయింట్ సిఎస్బి రూల్ పిచ్చి కొడితే 8.6 వరకు సబ్స్క్రైబర్స్ లేవు, మళ్ళీ 8 సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది. సబ్స్క్రైబర్ అండ్ వ్యూస్ కౌంట్ ని బట్టే మనం ఒక క్రియేటర్ ని జడ్జ్ చేయాలి. పిచ్చి కొడితే 8.6 వరకు సబ్స్క్రైబర్స్ లేవు, మళ్ళీ 8 సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది. చూడండి గైస్, హీ డజంట్ ఈవెన్ రెస్పెక్ట్ ద హార్డ్ వర్క్ ఆఫ్ అదర్స్. పిచ్చి కొడితే 8.6 వరకు సబ్స్క్రైబర్స్ లేవు, మళ్ళీ 8 సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది. హీ డజంట్ రెస్పెక్ట్ అదర్స్ అచీవ్మెంట్స్. Well done. I got broads in Atlanta, just to lean the family. Credit cards in the scammers, getting no licks in the bank. Legacies. Disclaimer, guys,
ఒకరి ప్రైవసీ ఇన్ఫ్రింజ్మెంట్ నేను అసలు చేయను, కానీ వీడు నా మీద వేసిన ఫాల్స్ అలిగేషన్స్ అండ్ మ్యానిపులేషన్స్ ప్రూవ్ చేసుకోవడానికి తప్పట్లే. టిట్ ఫర్ టాట్. అరే బ్రో, నన్ను కూడా ఎర్రిపప్పని చేశారు మావా సిఎస్బి ఆర్మీ పిల్ల బచ్చాలు. ఇది యాక్చువల్లీ సిఎస్బి ఆర్మీ రోష్. నాకు అర్థమైంది ఒకటే బ్రో, ఆడియన్స్ ఆర్ పిల్ల నిబ్బాస్. మావా నిజం చెప్తున్నా, నీకు డిస్లైక్స్ వచ్చినందుకు నేను ఫీల్ అయ్యా. ఏంటి హ్యాపీగానా? అప్పుడంతా లెట్ హిమ్ సఫర్ అని వదిలేసి 3 months తర్వాత వచ్చి సొల్లు కబుర్లు చెప్తున్నాడు. నీకు డిస్లైక్స్ వచ్చినందుకు నేను ఫీల్ అయ్యా. చాలా రొట్టగాళ్ళు. ఈటీవీ వీడియో వల్లే కదా ఛానల్ బూస్ట్ వచ్చింది. ఛానల్ కి బూస్ట్ వచ్చిందనే కదా నీ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఓకే, నా దగ్గర మీరు సిఎస్బి ఆర్మీ పిల్ల బచ్చాలు, ఆడియన్స్ ఆర్ పిల్ల నిబ్బాస్, చాలా రొట్టగాళ్ళు అని చెప్పాడు. సో ఇన్ని రోజులు గుడ్డిగా వాడిని సపోర్ట్ చేసిన మీరు ఏమయ్యారు? ఎర్రిపోకులు అయ్యారు. నేను ఎర్రిపోకుని మీ దగ్గర నేను ఊర కుక్కని, వాడి మీద పడి మొరుగుతున్నా, పచ్చిబూతు వ్యాపారం చేస్తున్నా అని అన్నాడు. పెద్ద ఛానల్స్ ని టార్గెట్ చేస్తున్నా అని ప్రూఫ్స్ లేకుండా నోటికొచ్చినట్టు వాగి నన్ను ఫేక్ చేసి మీ ముందు నన్ను యదవం చేశాడు. సో ఇప్పుడు వాడి దృష్టిలో మన ఇద్దరం ఏంటి? ఎర్రిపుకులం. నేను ఎర్రిపోకుని చూసారండి, డబుల్ గేమ్ కాదు ట్రిపుల్ గేమ్. నేనంటే ఆడవాళ్ళ పిక్స్ వాడుకుని నీచంగా వ్యూస్ తెచ్చుకునేవాడిని, కానీ ఆడవాళ్ళని విపరీతంగా రెస్పెక్ట్ చేసి మన కూల్ అని ఒక బాధ్యత గల ఇన్ఫ్లుయెన్సర్ గా ఒకరి ప్రైవేట్ వీడియోని ఎందుకు స్ప్రెడ్ చేసావని అడిగితే, ఎందుకు వన్ ఆఫ్ ద క్యారియర్ గా ఉన్నావరా అని అడిగితే, ఓకే ఐ వాంట్ టు టాక్ మ్యాన్, ఐ వాంట్ టు టాక్. లిసన్. ఇప్పుడు ఎవడన్నా పెంట పేల్చినప్పుడు అది ప్రపంచానికి ఆల్రెడీ తెలిసిపోయినప్పుడు దాని గురించి మనం మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. నేను నా వీడియో చేయకముందే అన్ని మీమ్ పేజెస్ దాని గురించి వేసేసాయి అన్నది అందరికీ తెలుసు. అవునా? నేను ఫాలో అయ్యే పేజెస్ ఏం వేయలేదే. కొంతమంది చేసిన దానికి బ్లేమింగ్ ఆల్ మీమర్స్. నైస్, సింపుల్ గా చేతులు దులిపేసుకున్నాడు. ఇంకేం చూస్తున్నారు? వచ్చేయండి గ్రూప్ లోకి. నేను ఎర్రిపోకుని ఐఎమ్ సేఫ్. పాలిటిక్స్ లోకి వెళ్లాల్సింది ఒక్కో చోట ఒక్కోలా రంగులు మారుస్తున్నావు ఓ సర్వేలిలా. సరే, నన్ను ఏమైనా అనుకో, ఓకే. నీకెంతో సపోర్ట్ చేస్తూ నీకోసం వాళ్ళ లైఫ్ లోని వాల్యుబుల్ టైం సాక్రిఫైస్ చేస్తున్న వాళ్ళకి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదే అన్నమాట. అయినా సబ్స్క్రైబర్స్ ని నంబర్స్ లోను రీచ్ లోను కొలిసే నీకేం తెలుస్తుందిలే. ప్రతి నంబర్ వెనకాల ఉండేది రియల్ పర్సన్ అండ్ రియల్ ఎమోషన్స్ అని. వాళ్ళను నువ్వు చేసే లంగా పనులకి కుక్కల్లా వాడుకుంటున్నావు నీ సెల్ఫిష్నెస్ కోసం. నువ్వన్న ఆ నిబ్బగాలను వాడుకునే మంత్లీ నువ్వు ఇంత డబ్బులు దొబ్బేది. ఆడియన్స్ అంటే లిటరల్లీ వీడికి 0 వాల్యూ అండ్ 0 రెస్పెక్ట్. 3 years నుండి అదే వీడియోస్, బేసిక్ ఎడిటింగ్ ఇంప్రూవ్మెంట్స్ కూడా లేదు. అసలు మనకి ఎఫర్ట్స్ పెట్టాలని ఉంటే కదా. రోజుకొక ఎఫర్ట్లెస్ వీడియో చేసేసి జనాల ముఖం మీద కొడితే రీచ్ అండ్ మనీ వచ్చేస్తుంది. మళ్ళా వాళ్ళనే వెనక నుండి సిగ్గు లేకుండా తిట్టడం. ఎక్కడి నుంచి వస్తారా బాబు? మీ ఎమోషన్స్ తో పని లేదు. మిమ్మల్ని వాడుకుని నన్ను ముందు పెట్టి ఒక ఛానల్ క్రియేట్ చేసి అసలు నేనేం చేశా అని ప్రూఫ్స్ ఏం చూపించకుండా వాడే మార్ఫాయిస్ వేసుకుని మాట్లాడాడు. ఓకే, నా మీద చేసింది వదిలేద్దాం. నేను చేసింది ఏదో బయట పెట్టేస్తా, ఎపిసోడ్స్ దించేస్తా, అది ఇది అని చెప్పి జనాలతో సబ్స్క్రైబ్ చేయించి సీన్ క్రియేట్ చేసి 10K+ సబ్స్క్రైబర్స్ రాగానే అది షార్ట్స్ ఛానల్ అయిపోయింది అనమాట. నేను ఎర్రిపోకుని ఆడియన్స్ అంటే లిటరల్లీ వీడికి 0 వాల్యూ అండ్ 0 రెస్పెక్ట్. చెప్పిన పర్పస్ ఏంటి, చేస్తుంది ఏంటి? ఇలాంటి ఎథిక్లెస్ పనులు చేసి ఈయన్ని మాత్రం నేను వదిలేదేలే. ఇప్పుడు నేను ఒక ఛానల్ తయారు చేసి వాడిని కూడా రివర్స్ లో అట్టే దుబ్బానంటే అది కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ కి అగేన్స్ట్. సో ఫక్ దిస్, ఐఎమ్ స్టాపింగ్ దిస్. పర్లేదు, దించు, చూపించు జనాలకి. నేను అంతే అదవను, నేనే స్ట్రైక్ అయ్యానులే. చూపించు, నాకేం ప్రాబ్లం లే. రే మార్ఫ్ వాయిస్ వేసుకుని అరవడం తప్ప నువ్వు నా వెంట్రుకు కూడా పీకలేవు. మన కూల్ శాండ్ అని ఒక వీడియో అప్లోడ్ చేసిండు. దీంట్లో 301 Days తో మాట్లాడిన ఒక కాల్ రికార్డింగ్ అయితే ఉంటది. అయితే మన యూట్యూబ్ మంచి మనిషి ఏం చేశాడంటే కాల్ రికార్డింగ్ లో కొంత పార్ట్ కట్ చేసి కాల్ రికార్డింగ్ కి డబ్బింగ్ చెప్పాడు. మీ టాపర్ బుద్ధులు ఇక్కడ చూపించకూడదు బ్రో. ఫుల్ శాండ్ బాయ్, కాల్ రికార్డింగ్ అలా ఎడిట్ చేయకూడదు అమ్మా. కూడా లైక్ ఏంటంటే you have to not do that like according to the YouTube guideline policies. అదే బ్రో, ఇప్పటి వరకు అయితే పర్లేదు, బట్ ఆ ఛానల్ ని కంటిన్యూ చేయడం నాకు కూడా కరెక్ట్ కాదనిపించింది. అదే చూస్తుండే గైడ్ లైన్స్. నేను నెక్స్ట్ వీడియోతో నేను ఆ ఛానల్ నా వైపు నుంచి నేను క్లోజ్ చేస్తాను. నీ క్రియేటివిటీని వీడియోలో చూపించాలి, ఇలా మ్యానిపులేట్ చేయడానికి కాదు. మొత్తానికి అతి తెలివి తట్టుకోలేక 301 Diaries అని దాన్ని క్రాప్ చేసి పెట్టమన్నారు అనమాట. రే మనుషులకి తెలివి ఉండొచ్చు, మరి ఇలా అతి తెలివి చూపిస్తే
ఇలానే ఉంటది. అయినా కాల్ రికార్డింగ్ ఎవరు డబ్బింగ్ చెప్తారు భయ్యా, మరి సిగ్గు లేకపోతేను. ఎవరిని మ్యానిపులేట్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నావయ్యా మీ ఆడియన్స్ నా? గైస్, ఈ ఒక్క టాపిక్ కవర్ చేయడం కోసమే వీడియో చేసిన. కావాలంటే ఇది చూసి వెళ్ళిపోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఒకరిని బ్యాట్ చేయాలంటే సింపుల్ గా ఆ టాపిక్ ని జనరలైజ్ చేస్తే సరిపోతుంది. కానీ సిఎస్బి బ్రో, అలా ఇరికించడానికి నువ్వు సెలెక్ట్ చేసుకున్నది రాంగ్ పర్సన్. నీ సెల్ఫిష్నెస్ కోసం, నన్ను బ్యాట్ చేయడం కోసం జనాలని ఎడ్యుకేట్ చేయాల్సిన నువ్వు మిస్లీడ్ చేసావు, జనాలని మ్యానిపులేట్ చేసావు. thumbnails ఎలా ఉంటాయి చూడండి. నీకులా తమ్నైల్లో 301 డైరీస్ లోగో వేసి థమ్స్ అప్ ప్యాడ్ లో టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసినట్టు 301 డైరీస్ ఇస్ నాట్ ఇన్ దిస్ వీడియో అని రాసే నక్క తెలివితేటలు నాకు లేదులేరా. ఓ టైటిల్ లో మెన్షన్ కూడానా? చిచ్చి అయ్యా ఏంటయ్యా ఇది అని జనాలు కామెంట్స్ లో అడిగితే మళ్ళీ దాన్ని యూస్ చేసుకుని ఇంకో వీడియో. thumbnail ని కూడా భూతద్దం పెట్టి జూమ్ చేసినట్లయితే thumbnail లో కూడా క్లియర్ గా ఉంది 301 డైరీస్ ఇస్ నాట్ ఇన్ దిస్ వీడియో అని. సో ఇది క్లిక్ బైట్ కూడా కాదు. నేను మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్ గా ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియోలోకి వచ్చేక ముందే 301 డైరీస్ ఈ వీడియోలో లేదురా, నేను వేరే రోస్టర్స్ ని రోస్ట్ చేస్తున్నాను అని. యా అకార్డింగ్ టు సెయింట్ సిఎస్బి రూల్. గాయస్, ఇక్కడ మీరు గమనించినట్టయితే తమ్నైల్లో నేను మ్యాజికల్ ఇంక్ తో మెన్షన్ చేశా వీడియోలో వాళ్ళు లేరని. మంచి వాళ్ళకి మాత్రమే అది కనిపిస్తుంది. మీరు మంచి వాళ్ళైతే మీకు కనిపిస్తుంది ఖచ్చితంగా. వీడి విధంగా అమ్మాయిల అందాన్ని వాడుకొని వ్యూస్ తెచ్చుకుంటే నో ఇష్యూస్, అది కూడా క్లీవేజ్ మొదలుగా ఎక్స్పోజింగ్ పిక్చర్స్ యూస్ చేస్తూ. అందాన్ని వాడుకొని వ్యూస్ తెచ్చుకోవడం, క్లీవేజ్ మొదలగు ఎక్స్పోజింగ్ పిక్చర్స్. ఓకే బ్రో, రోస్ట్ గొడవ ఇవంతా పక్కన పెట్టేస్తే నీ నుంచి ఇలాంటి మాటలు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకెప్పుడు నువ్వు టాపర్ అని చెప్పుకోకే ప్లీజ్. అలా చెప్పి నీ పరువు నువ్వే తీసుకోకు. వాట్ డూ యూ మీన్ బై అమ్మాయిల అందం? ఒక అమ్మాయి అందం తను వేసుకునే డ్రెస్ డిసైడ్ చేస్తుందా, ఆర్ తన బాడీ పార్ట్స్? వాట్ డూ యూ మీన్ బై ఎక్స్పోజింగ్ పిక్చర్స్? షార్ట్ డ్రెస్ వేసుకుంటే అది ఎక్స్పోజింగ్ గా? క్లీవేజ్ కనిపిస్తే నీకేంటి అసలు ప్రాబ్లం? నార్మల్ గా ఎందుకు చూడలేకపోతున్నావు? ఆగలేకపోతున్నావా? అయితే వెళ్ళి డాక్టర్ ని కలువు, ఎందుకంటే నీకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఒక అమ్మాయిని నువ్వు దేన్ని బట్టి జడ్జ్ చేస్తున్నావో నీకు తెలియకుండానే నువ్వు పబ్లిక్ గా చెప్పేశావు. నేను నార్మల్ గా హెచ్డి క్వాలిటీ ప్రొఫెషనల్ thumbnail పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ పిక్చర్స్ పెడితే వీడు దానికి సెక్సువల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చాడు. అమ్మాయి అనగానే ఇంకా అదే గుర్తొస్తుంది ఏంట్రా? thumbnails ఎలా ఉంటాయి చూడండి. ఆ thumbnails లో ప్రాబ్లం ఏముందిరా, నాకు అర్థం కాలేదు. ఇంట్లో మీ పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే ఇలానే ఉంటది. పచ్చి కామంలో వచ్చిన వాడికి లోకమంతా పచ్చిగా కనిపిస్తుందంట. కామంతో ఉన్న నీలాంటోడి కళ్ళకి అక్కడ ఫుల్ డ్రెస్డ్ ఉమెన్ ని పెట్టినా తప్పుగానే చూస్తాడు. పెంపకంలో ప్రాబ్లం అది. ఈ అక్క ఒక తెలుగు ఇన్స్టాగ్రామ్ మోడల్ అనుకుంటా, ఈవిడ కూడా ఒక హిందీ ఇన్స్టాగ్రామ్ మోడల్. వీళ్ళిద్దరూ వీడియోలో ఉన్నారు. కేవలం వ్యూస్ కోసం వీడియో లోపల బోల్డ్ కంటెంట్ అండ్ బూతులు పెట్టి. నేను నార్మల్ గానే మాట్లాడతా, అది బోల్డా బోరింగ్ బూతులా అన్నది మీ ఒపీనియన్. జస్ట్ ఇమాజిన్ గైస్, మీ ఇంటి అమ్మాయిని thumbnail లో ఈ విధంగా పెట్టి కేవలం వ్యూస్ కోసం. ఆ పిక్స్ నేను వాళ్ళ ఇంట్లో దూరి తొబ్బి తీసింది కాదు. వాళ్ళకి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకుని గర్వంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో పెట్టుకున్నారు. వీడి విధంగా అమ్మాయిల అందాన్ని వాడుకొని వ్యూస్ తెచ్చుకుంటే నో ఇష్యూస్, అది కూడా క్లీవేజ్ మొదలుగా ఎక్స్పోజింగ్ పిక్చర్స్ యూస్ చేస్తూ. గర్ల్స్ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకునే రైట్స్ వాళ్ళకున్నాయి, దాన్ని ఎక్స్పోజింగ్ అది ఇది అని చెప్పి చెత్తవాగుడు వాగకు. కర్మకాలి నేను ఈ వీడియోస్ అంతా చూడాల్సి వచ్చింది. అండ్ once again thank you so much. ऐसे ही अपना आशीर्वाद मुझ पे बनाए रखिए और मुझे ऐसे ही सपोर्ट करते रहिए. और हाँ, अगर वीडियो अच्छा लगे तो लाइक भी कर देना. ఆ ఎగ్జాక్ట్ పిక్చర్ ఇన్ thumbnail ఉంటుంది చూసారా, అది వీడియోలో ఇంక్లూడ్ కూడా అయి ఉండదు. thumbnail లో ఉన్న ఎగ్జాక్ట్ పిక్ వీడియోలో ఇంక్లూడ్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఓకే సరే ఉందనే అనుకుందాం. అమ్మాయిల పిక్స్ వాడి నేను వ్యూస్ తెచ్చుకుంటున్నా అనే అనుకుందాం. అమేజింగ్ కంటెంట్ ఇన్ హిందీ. క్యారీ మినాటి ఇండియాస్ నంబర్ 1 యూట్యూబర్ ఛానల్ కి పోయినట్టయితే గోల్డ్ డిగ్గర్ గాన్ వెరీ వెరీ సెక్సీ 65 lakh వ్యూస్. thumbnail లో ఉన్న ఉమెన్ అసలు వీడియోలో ఎక్కడా ఉండదు. ఈ వీడియోలోనూ అంతే, ఈ వీడియోలోనూ అంతే, ఈ వీడియోలో ఆఖరికి ఈ వీడియోలో కూడా. రోస్టింగ్ కింగ్ క్యారీ మినాటి అండ్ నేను సిగ్గు లేకుండా అమ్మాయిల పిక్స్ వాడుకుని వ్యూస్ తెచ్చుకుంటున్నాం. ఓకేనా? ఆ అమ్మాయికి ఆ వీడియోకి సంబంధం లేకుండా పెడితే మీరు ఊరుకుంటారా? అమ్మాయికి ఆ వీడియోకి సంబంధం లేకుండా పెడితే మీరు ఊరుకుంటారా? ఆ ఎగ్జాక్ట్ పిక్చర్ ఇన్ thumbnail ఉంటుంది చూసారా, అది వీడియోలో ఇంక్లూడ్ కూడా అయి ఉండదు. మిస్టర్ బీస్ట్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ యూట్యూబర్స్ ఇన్ ద వరల్డ్ విత్ 9 crore సబ్స్క్రైబర్స్. ఈ thumbnail సీన్ వీడియోలో ఉండదు, ఈ thumbnail సీన్ వీడియోలో ఉండదు, ఈ thumbnail సీన్ కూడా వీడియోలో ఉండదు. సలూన్ షాప్ ముందు బన్నీ పిక్ ఉంటది అంటే ఇప్పుడు సలూన్ షాప్ లో బన్నీ ఉంటాడా? బట్టల షాప్ ముందు హీరోయిన్స్ పోస్టర్స్ ఉంటాయి అంటే ఇప్పుడు బట్టల షాప్ లో హీరోయిన్స్ వచ్చి కూర్చుంటారా? యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ దోస్ యాక్ట్రెసెస్, తప్పుడు రాతలు తప్పుడు ఎడిట్స్ లేనంత వరకు పబ్లికల్లీ అవైలబుల్ గా ఉన్న వాళ్ళ పిక్స్ నేను యూజ్ చేసుకోవచ్చా అన్నదే నా పాయింట్. ఈ
ఈ వీడియోలో ఒక హిందీ ఆమె ఉంటది, సేమ్ అనసూయ మేడం లా ఉంటది. సో అందుకే నేను అనసూయని అక్కడ పెట్టా. బాలీవుడ్ అనగానే యాజ్ ఎ ఫ్యాన్ నాకు గుర్తొచ్చేది నా ఫేవరెట్ యాక్ట్రెసెస్. సో బాలీవుడ్ రోస్ట్ వీడియో కాబట్టి నేను వాళ్ళ పిక్స్ యూస్ చేసుకున్నా. మీ ఇంటి అమ్మాయిని తమ్నైల్లో ఈ విధంగా పెట్టి కేవలం వ్యూస్ కోసం వీడియో లోపల బోల్డ్ కంటెంట్ అని బూతులు పెట్టి ఆ అమ్మాయికి ఆ వీడియోకి సంబంధం లేకుండా పెడితే మీరు ఊరుకుంటారా? మంచితనానికి మారుపేరైన పుణ్యాత్ముడు అయిన సిఎస్పి మానవ, ఈ లోకంలో ఆడవాళ్ళందరినీ నాలాంటి మానవ మృగాల నుండి కాపాడే బాధ్యత నీ మీదనే ఉంది. ప్లీజ్ సేవ్ దెమ్. జనరలైజ్ చేసి మిస్లీడ్ చేయకరా కాక్రోచ్. అది కూడా క్లీవేజ్ మొదలుగా ఎక్స్పోజింగ్ పిక్చర్స్ యూజ్ చేస్తూ. అర్జునుడి ఫోకస్ చెట్టు మీద ఉన్న పిట్ట కన్ను మీద మాత్రమే ఉండిందంట. అలానే నీ ఫోకస్ కూడా నీకు కావాల్సిన దాని మీదే పడుతుంది. దానికి నన్నేం చేయమంటావు మిత్రమా? అది కూడా క్లీవేజ్ మొదలుగా ఎక్స్పోజింగ్ పిక్చర్స్ యూజ్ చేస్తూ. క్లీవేజ్ అండ్ నెవల్ సార్ నార్మల్ హ్యూమన్ బాడీ పార్ట్. వెనకడికి నీలాంటోడే గుడికి వెళ్ళి బూతు బొమ్మలు ఉన్నాయని తిరిగి వచ్చేసాడంట. దేన్ని ఎలా చూడాలో అలానే చూడు, మిస్లీడ్ చేసి జనాల్ని మ్యానిపులేట్ చేయకు. రే ఇంకాస్త స్పీడ్ పెంచుతాం, ఎందుకంటే పాయింట్ టు పాయింట్ చెప్పి టైం వేస్ట్ చేయను. సబ్స్క్రైబర్స్ కానీ తన ఫాలోవర్స్ కానీ తను ఎందుకంత పాపులర్ అని అడిగితే తన గేమింగ్ స్కిల్స్ వల్ల అంటారు అనుకుంటున్నారా? నటాషా చాలా క్యూట్ ఉంటది బ్రో. అరే అమ్మాయిలకి అందం అనేది ఒక ట్రైట్. ఎవరైనా అందమైన అమ్మాయిని చూడడానికి ఇష్టపడతారు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ బ్యూటీ గురించి నేను అసలు మాట్లాడలే అక్కడ. మిస్లీడింగ్ అండ్ మ్యానిపులేటింగ్ బొక్కలాగా. గేమర్స్ ని కాపాడుకోలేకపోతే మనం వేస్ట్ అని బొక్కలో స్టోరీలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కష్టపడడం గాడిది కూడా చేస్తుంది. సబ్స్క్రైబర్స్ వస్తారా, ఫేమ్ వస్తుందా, వ్యూస్ వస్తాయా? రాదే. చూడండి గైస్, హీ డజంట్ ఈవెన్ రెస్పెక్ట్ ద హార్డ్ వర్క్ ఆఫ్ అదర్స్. ఇప్పించి కొడితే 8.6 వరకు సబ్స్క్రైబర్స్ లేవు, మళ్ళీ 8 సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది. చూడండి గైస్, హీ డజంట్ ఈవెన్ రెస్పెక్ట్ ద హార్డ్ వర్క్ ఆఫ్ అదర్స్. ఇప్పించి కొడితే 8.6 వరకు సబ్స్క్రైబర్స్ లేవు, మళ్ళీ 8 సబ్స్క్రైబర్ కౌంట్ పెరిగింది. హీ డజంట్ రెస్పెక్ట్ అదర్స్ అచీవ్మెంట్స్. हिपोक्रेसी की भी सीमा होती है. ఈ డైలాగ్ నేను క్యారీ దగ్గర నుంచి నొక్కేసా. క్యారీది అమేజింగ్ కాంటెంట్ కదా. మేకింగ్ అమేజింగ్ కంటెంట్ ఇన్ హిందీ. క్యారీ మినాటి मेहनत तो गधा भी करता है. स्टार बना दे, स्टेज पे नचवा दे, मूवी प्रमोट करवा दे. సో క్యారీ చెప్తే అమేజింగ్ కాంటెంట్, అది నేను చెప్తే నాన్ రెస్పెక్ట్ఫుల్. I got broads in Atlanta, just to lean in the family. Credit cards and the scammers, getting no licks in the bank. Legacies. ఇప్పుడు కూడా లైవ్ చేస్తున్నది ఈమె. ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే తను లైవ్ పెడుతుందన్నమాట. అది కూడా 3-4 అవర్స్. నువ్వేం చేస్తున్నావురా కంపారిటివ్లీ? తను 3-4 అవర్స్ లైవ్ చేస్తే నేనేం చేయాలరా? వాటర్ సప్లై చేయాలనా? చూడండి గైస్, హీ డజంట్ ఈవెన్ రెస్పెక్ట్ ద హార్డ్ వర్క్ ఆఫ్ అదర్స్. తను లైవ్ చేయడం వల్ల నాకు గాని మా ఇంట్లో వాళ్ళకి కానీ రూపాయి యూస్ లేదు. సో నేను రెస్పెక్ట్ చేయడానికి పోను, డిస్రెస్పెక్ట్ చేయడానికి కూడా పోను. తను లైవ్ చేస్తుంది తన కోసం, తన సబ్స్క్రైబర్స్ కోసం. ఏం చేస్తున్నావురా కంపారిటివ్లీ? అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, మిస్లీడింగ్ అండ్ మ్యానిపులేటింగ్. ఇప్పుడు ఏంటి, నేను వీడియో చేసిన వాళ్ళందరినీ నేను తిట్టాయని మ్యానిపులేట్ చేసి వాళ్ళకి సపోర్టివ్ గా మాట్లాడితే వాళ్ళ ఆడియన్స్ ప్లస్ నీ ఆడియన్స్ నా మీద పడతారు, అంతేగా? నెలకొక వీడియోలో వాడిని వీడిని టార్గెట్ చేసి తిట్టడం తప్ప బొక్కలాగా. అకార్డింగ్ టు సెయింట్ సిఎస్పి రూల్. ఏ రాజమౌళి 3-4 ఇయర్స్ కి ఒక్కొక్క మూవీ తీస్తున్నావేంది నువ్వు? చీ బొక్క నువ్వు. అసలు ఏం వర్క్ చేస్తున్నావురా నువ్వు బొక్కలాగా? మిగతా వాళ్ళంతా ఇయర్ కి ఒక్కొక్క మూవీ తీస్తున్నారు, బొక్క నువ్వు. చీ. ఏం చేస్తున్నావురా కంపారిటివ్లీ? 86K ప్లస్ సబ్స్క్రైబర్స్, 350 ప్లస్ వీడియోస్, ప్రీడియేటర్ ల్యాప్టాప్. అబ్బా అన్ని నాకన్నా ఎక్కువే. సరే నా ఛానల్లో మొబైల్ ఎడిటెడ్ 5 మినిట్స్ వీడియో ఒకటి చూపిస్తా. అలాంటి అంత ఎఫర్ట్స్ పెట్టిన వీడియో నీ 350 ప్లస్ వీడియోస్ నుండి ఒక్కటి చూపిరా. అంత వద్దులే సస్తావు. పోనీ కనీసం 2 మొబైల్ ఎడిటెడ్ తమ్నేల్స్ చూపిస్తా. అంత ఎఫర్ట్స్ పెట్టిన ఒక్క తమ్నేల్ చూపి ఛానల్ డిలీట్ చేసుకుని దెంగేస్తారా యూట్యూబ్ నుండి? నువ్వేం చేస్తున్నావురా కంపారిటివ్లీ? నువ్వు చేసేలాంటి లంగా పనులు అయితే ఖచ్చితంగా చేయట్లేదు. చూడండి గైస్, మార్ఫుడ్ పిక్చర్స్ ట్విట్టర్ లో మామూలుగా ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళు ఈ విధంగా పెడతారా? చూడండి గైస్, ఎక్కడో విన్నట్టుంది. అలా ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు చేసుకునే వాళ్ళు రోస్టింగ్లు చేస్తే ఎలాగ ఉంటది? ట్విట్టర్ లో మామూలుగా ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళు ఈ విధంగా పెడతారా? లవడగాడు ఇదంతా చేసింది కేవలం రీచ్ కోసం, కేవలం అంటే రీచ్ కోసం. ఇక్కడ ఫనీ థింగ్ ఏంటంటే వాడు ఇదంతా చేసేది రీచ్ కోసం అన్నమాట. అంటే సో గైస్, వాడికి రీచ్ కావాలంట, వెళ్ళి ఇచ్చేయండి, ఓకేనా? వాడికి రీచ్ వస్తుందనే ఆశతో ఇచ్చేద్దాం, కావాల్సినంత రీచ్.
ఎథిక్స్ అనేవి లేవు అసలు. ఏదైనా చేస్తాడు వీడు, అంతేనా ఫీలింగ్ హ్యాపీ మాట. ఇలాంటి ఎతిక్లెస్ పనులు ఈ నీచుడికి సరదా రీచ్ కోసం చేస్తున్నాడు కేసీడు. ఇచ్చేద్దాం మనం రీచ్. అప్పుడు నాకెవరి దగ్గర మూతులు నాకడం అంటే ఇదే. బుద్ధిగా కూర్చొని ఒక పెన్ను పేపర్ ఎత్తుకొని నీ రోస్టింగ్ వీడియోకి నువ్వు కొద్దిగా క్రియేటివ్ గా డైలాగ్స్ రాయడం రాదు కానీ మళ్ళీ వీడు పక్కన వాళ్ళ రోస్టింగ్ మీద కామెంట్ చేస్తాడు పెద్ద పేహల్వాన్ లెక్క. చూడండి గైస్, మార్ ఫుడ్ పిక్చర్స్ ట్విట్టర్ లో మామూలుగా ఫ్యాన్ వార్స్ చేసే వాళ్ళు ఈ విధంగా పెడతారా. చూడండి గైస్, तू आर्टिस्ट है? जी बेटी चौथ सही से करियो, मजा आना चाहिए. और शो खत्म होने के बाद मुझे पूरा క్యారీ మినాటి నేను హెచ్సిబి ట్విట్టర్ లో ఫ్యాన్ వార్లు చేసుకుంటాం, ఓకేనా? నీకుందిరా నీకు లేదా? లెట్ ఇట్ బి బాయ్స్ ఆర్ గర్ల్స్. నిజంగా క్రింజీ రీల్స్ కానీ మోటివేషన్ కానీ ఉంటే చూడు మేము రోస్ట్ చేస్తాం. కానీ బాగా చదువుకొని జీవితంలో అట్లీస్ట్ వీడికన్నా ఎక్కువ అచీవ్ చేసిన వాళ్ళని ఇలాంటి మాటలు మాట్లాడతాడు గైస్. ఇది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి. అకార్డింగ్ టు సెయింట్ సిఎస్బి రూల్ అడుపు తింటా ముష్టాలు. గాయస్, అతని మీద నేనే కాదు చాలా మంది వీడియోస్ చేశారు. ఐఫోన్ మెయింటైన్ చేసే ఫ్రెండ్స్ ఉండి మీ ఫోన్ ఎత్తకుండా ఉండడం కన్నా మామూలు ఫోన్ మెయింటైన్ చేసే ఫ్రెండ్స్ ఉండి ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఎత్తే ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, అంతకన్నా అదృష్టం ఏముండదు. నీ వీడియోలు చూడడం కన్నా బాత్రూమ్ కి వెళ్ళి డానియల్ వీడియోస్ చూసుకుని కొట్టుకుంటే ఇంకా ఎక్కువ సుఖంగా ఉంటది. నీ వీడియోస్ చూస్తే మెంటల్ దింగుతుంది. ఓకే, ఆప్టిట్యూడ్ నేర్పించడానికి 799 తీసుకున్నావు. ఇన్స్టాలో ఇలాంటి మొట్టలో మోటివేషన్ ఆపడానికి ఎంత తీసుకుంటావు భయ్యా? ఈ ఆడియన్స్ కి క్వాలిటీ కంటెంట్ ఇవ్వనప్పుడు లాజిక్ లెస్ స్టోరీస్, క్రింజ్ మోటివేషన్స్ ఇస్తూ వాళ్ళు కోర్స్ చేస్తే నాకేంటి, రేంజ్ రోవర్ కార్ కొంటే నాకేంటి, అయినా ఏం అచీవ్ చేసావంటే మెటీరియలిస్టిక్ వెల్త్ గురించి చెప్పావు చూడు, గ్రేట్ బ్రో. రేంజ్ రోవర్ కొన్నాడు అతను. వాళ్ళ కార్ గురించి చెప్తున్నావే తప్ప అక్కడ ఆడియన్స్ గురించి నువ్వు ఆలోచించట్లేదు చూడు, గ్రేట్ బ్రో, గ్రేట్. ఎస్, నేను కావాలనే కొన్ని పాయింట్లెస్ పాయింట్స్ తీసుకొని లింక్ లేకుండా వీడియో చేసా. మీరు మళ్ళీ అఫెండ్ అయితే పార్ట్ 3 చేస్తా, అయినా అఫెండ్ అయితే పార్ట్ 4 చేస్తా. ప్లీజ్ రా చేయరా, నీ ప్రతి వీడియో నా మీద చేయరా. నాకు చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి నీ వీడియోస్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. ఎస్, నేను కావాలనే కొన్ని పాయింట్లెస్ పాయింట్స్ తీసుకొని లింక్ లేకుండా వీడియో చేసా. మీరు మళ్ళీ అఫెండ్ అయితే పార్ట్ 3 చేస్తా, అయినా అఫెండ్ అయితే పార్ట్ 4 చేస్తా. గాయ్స్, వీడియోలో డిఫరెంట్ పార్ట్స్ ని బ్లర్ చేసి కలిపి చూపించి మ్యానిపులేట్ చేశాడు. సో ఇప్పుడు వేరే మీనింగ్ వస్తుంది వీడియోకి. ఇంత దొంగ బుద్ధులేంట్రా బాబు నీకు. ఇక్కడ ఫనీ థింగ్ ఏంటంటే వాడు ఇదంతా చేసేది రీచ్ కోసం అనమాట. అంటే హలో మ్యానిపులేటింగ్ మానవ, రీచ్ కోసం గెలికేవాడిని అయితే 1 lakh సబ్స్క్రైబర్స్ కూడా లేని బోర్డు నిన్ను ఎందుకు గెలుగుతాను చెప్పు. వీడి మీద వీడియో చేస్తే 30K వ్యూస్ కూడా రావు నాకు బొక్కలాగా. ఇక్కడ ఫనీ థింగ్ ఏంటంటే వాడు ఇదంతా చేసేది రీచ్ కోసం అనమాట. అంటే నన్ను అలాగ గుచ్చి మాట్లాడితే ఇప్పుడు నేను రియాక్ట్ అవుతున్నాను కదా, సో వాడికి రీచ్ వస్తుందనే ఆశతో ఇచ్చేద్దాం, కావాల్సినంత రీచ్ ఇద్దాం. అవును గైస్, నిన్న బెడ్ టైంలో చెప్పా వీడికి, బేబీ రీచ్ కోసమే నీ మీద వీడియోస్ చేస్తున్నా అని. లేకపోతే 350+ వీడియోస్ లో మహా అయితే 20 వీడియోస్ 1 lakh పైకి వెళ్ళి ఉంటది. అది కూడా ట్రెండింగ్ అండ్ కాంట్రవర్సీ టాపిక్స్. వీడికే దిక్కులేదు కానీ మళ్ళీ నాకు రీచ్ ఇస్తానంట. ఈ తిరణాల్లో చెకోడి ప్యాకెట్లు దొబ్బేసే అన్నయ్య. తెలుసుకున్నాను మావా, అండ్ మీకు జస్ట్ చెప్పదలుచుకున్నాను. చూడండి, మనం రోస్ట్ వీడియోస్ లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ విధంగా ఒక్కడి మీదే చేసుకుంటూ పోవడం, ఆల్సో ఒకరిని టార్గెట్ చేసి వాడిని మల్టిపుల్ వీడియోస్ లో ఇన్సల్ట్ చేయడం అనేది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి అగైనెస్ట్ మావా. అతను అలా చేశాడు గనక ఇప్పుడు ప్రతి వీడియోలో అరటికాయ తొక్క మీద నా ఫేస్ పెట్టడం ఇలా చూపిస్తూ ఉంటే నాకు ఐ వాంటెడ్ టు. అది నేను మీమ్లా యూజ్ చేసుకున్నా. వీడికి ఆ వీడియోకి సంబంధం లేదు. దాన్ని కూడా నువ్వు తప్పుగా అర్థం చేసుకుని ఆ తొక్క నువ్వే అని నీకు నువ్వే ఫీల్ అయితే నేనేం చేస్తా తొక్కలాగా. అసలు నాతో సంబంధమే లేని వీడియోస్ లో కూడా నాకు రాడ్డులు తిప్పుతాడనమాట. నువ్వేంటి ఇక్కడ, నీలో ఈ కళ నైపుణ్యం కూడా ఉంది. అడ్డా బొక్క, సిఎస్బి లో ఉన్నావని సర్కాస్టిక్ గా అన్నా, తర్వాత సిఎస్బి కాదని కూడా చెప్పినా. అది మాత్రం చూపాడు. పిలిస్తే దున్నపోతుతో కూడా డాగి స్టైల్ చేసే దరిద్రపు జాతి. అంటే జయప్రద. మన జయప్రద నీ ప్రభాసు వీలైతే ప్రేమిద్దాం అంటే లవ్ కదా, కొట్టుకోకుండా లవ్స్ యూ అది ఇది అంటున్నాడు రా. పిల్ల బచ్చారా మీ అన్న? వీడొక్కడిని దున్నపోతుతో సెక్స్ చేస్తావు బోసిడీకే అంటే లంజా కొడుకు అని.
అని అంటే మనం జోక్ గా తీసుకోవాలంట. అందరినీ వీడు అనాల్సిందే అనేస్తాడంట, కానీ నేను స్లాంగ్ లో అన్న సెంటెన్స్ ని మ్యానిపులేట్ చేసి ఇలా అంటాడు. అండ్ అతను తన లాస్ట్ వీడియోలో నా మీద యూజ్ చేసిన నీ బూతులు నా జీవితంలో ఎవరు నా మీద యూజ్ చేయలేదురా ఇప్పటి వరకు. నువ్వు బోసిడీకే అంటే లంజా కొడుకు అని అన్నప్పుడు అది జోక్ అయితే, నేను కాకింగ్ బాయ్ అన్నప్పుడు కూడా నువ్వు అది జోక్ గానే తీసుకోవాలి కదా, అంతేకాని ఇలా ఏదో నాటకాలు ఆడకూడదు. బోసిడీకే और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. నిన్న లైవ్ స్ట్రీమ్ అయిపోయిన తర్వాత కూర్చొని ఇవంతా చూస్తూ ఉన్నాను అనమాట. నాకు దెమ్మ తిరిగిపోతుంది ఇటన్నిటిని చూస్తూ ఉంటే. గైడ్ లైన్స్ వావ్, 3 years నుండి యూట్యూబ్ లో ఉన్న మన సిఎస్బి అన్నయ్య ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ చదువుతున్నాడంట. నైస్ బ్రో. ఎలా బ్రో అసలు ఏమనుకుంటావు? అసలు జనాలు ఎరిపప్పలని ఫిక్స్ అయిపోయినట్టు ఉన్నావుగా, నటుడివిరా నువ్వు. ఈ విధంగా టార్గెటెడ్ హరాస్మెంట్ చేస్తే ఛానల్ లేపేస్తుందిరా యూట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ 5 million సబ్స్క్రైబర్స్ ఉండే ఒక పెద్ద యూట్యూబర్ లీఫీ ఈస్ హియర్ అని ఉండేవాడు అనమాట. వాడి ఛానల్ ని ఒక్కసారి యూట్యూబ్ అలా లేపేసింది అనమాట. ఇది చూడండి. చెయ్యాల్సిన లంగా పనులని వీడి చేసి మళ్ళా జనాలకి క్లాస్ పీకే ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడంలే. రోజుకొక వీడియో చేసేది నువ్వు, రీచ్ కోసం ఇదంతా చేసేది నేను. ఇష్టం లేకపోయినా వ్యూస్ కోసం రోస్ట్ వీడియోలు చేసేది నువ్వు, రీచ్ కోసం ఇదంతా చేసేది నేను. కాన్సెప్ట్ ఆఫ్ రోస్టింగ్ ఇష్టం లేదు మావా. లైక్ యునో, ఒక మనిషిని తిడుతూ దాని మీద కామెడీ జనరేట్ చేయడం నాకు ఐ డోంట్ లైక్ దట్ ఐడియా అనమాట. నేను చేస్తాను ఆఫ్ కోర్స్, ఆ వీడియోస్ చాలా కామెడీగా ఉంటాయి, రోస్ట్ వీడియోస్, అండ్ వ్యూస్ కూడా వాటికి ఎక్కువ వస్తాయి. సో చేస్తాను నేను రోస్ట్ వీడియోస్, నేను చేయను. బట్ ఐ రియలీ హేట్ దిస్ ఐడియా మ్యాన్. వ్యూస్ కోసం బూత్ వ్యాపారం చేసే ఛానల్స్ ని thumbnail అండ్ టైటిల్లో మెన్షన్ చేసేది నువ్వు, రీచ్ కోసం ఇదంతా చేసేది నేను. ప్రతి ట్రెండింగ్ టాపిక్ ని వదలకుండా మింగేది నువ్వు, రీచ్ కోసం వీడియోలు చేసేది నేను. కంటెంట్ ని కాకుండా ఒకరి ప్రైవేట్ ఇష్యూని వ్యూస్ కోసం ట్రెండింగ్ టాపిక్ పేరుతో చేసేది నువ్వు, రీచ్ కోసం వీడియోలు చేసేది నేను. అమ్మాయిలు షార్ట్ డ్రెస్ వేసుకుంటే ఎక్స్పోజింగ్ అది ఇది అని చెత్తవాగుడు వాగేది నువ్వు, నార్మల్ పిక్చర్స్ ను కూడా సెక్సువల్ గా చూసేది నువ్వు, ఎథిక్స్ లేనిది నాకు. ఆడియన్స్ ని వెనక నుండి తిట్టేది నువ్వు, ఎథిక్స్ లేనిది నాకు. ఛానల్ క్రియేట్ చేసి జనాల టైం వేస్ట్ చేసి హేట్ పంపించడానికి ట్రై చేసేది నువ్వు, ఎథిక్స్ లేనిది నాకు. వీడియోలో కొన్ని పార్ట్స్ బ్లర్ చేసి కలిపి చూపించేది నువ్వు, ఆహా, ఎథిక్స్ లేనిది నాకు. రిప్లై వీడియో చేయమని ఒకరిని టార్గెట్ చేసి ప్రొవోక్ చేసేది నువ్వు, రిప్లై వీడియో చేసినందుకు నిన్ను టార్గెట్ చేశాని కుక్క నాటకాలు ఆడేది కూడా నువ్వే. సబాష్. చాలురా బాబు చాలు, వీడి గురించి వీడియో కాదు కదా, మూవీ తీయచ్చు. ఫైనల్ గా నేను సిఎస్బికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, నీ మ్యానిపులేట్ చేసే బుద్ధిని దెంగా. హీరో అనుకోవడం ఏంది, అన్న హీరోనే.